ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు మాజీ ఎక్సైజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో రెండవ నిందితుడిగా వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. మద్యం సరఫరా ఆర్డర్లకు పెద్ద మొత్తంలో వాసుదేవ్ రెడ్డి లంచాలు తీసుకున్నట్టుగా ఈడీ నిర్ధారించింది. ఒక్కో కేసుకు 65 నుంచి 78 రూపాయల వరకు లంచం తీసుకున్నట్టుగా వాసుదేవ్ రెడ్డి వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. లంచాల సొమ్మును తన బావమరిదికి చెందినటువంటి సంస్థల ఖాతాలకు మళ్లించారు. భార్య పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించింది ఈడీ. ఇప్పటికే అక్రమ ఆస్తులను జప్తు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో వాసుదేవ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించింది ఈడీ. ఇక లిక్కర్ స్కామ్ ద్వారా జరిగినటువంటి నగదు లావాదేవీలు, హవాలా, షెల్ కంపెనీల వ్యవహారాలపై లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు మాజీ ఎక్సైజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో రెండవ నిందితుడిగా వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. మద్యం సరఫరా ఆర్డర్లకు పెద్ద మొత్తంలో వాసుదేవ్ రెడ్డి లంచాలు తీసుకున్నట్టుగా ఈడీ నిర్ధారించింది. ఒక్కో కేసుకు 65 నుంచి 78 రూపాయల వరకు లంచం తీసుకున్నట్టుగా వాసుదేవ్ రెడ్డి తెలుస్తోంది. లంచాల సొమ్మును తన బావమరిదికి చెందినటువంటి సంస్థల ఖాతాలకు మళ్లించారు. అతని భార్య పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. ఇప్పటికే అక్రమ ఆస్తులను జప్తు చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కోణంలో వాసుదేవ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించింది. లిక్కర్ స్కామ్ ద్వారా జరిగిన నగదు లావాదేవీలు, హవాలా, షెల్ కంపెనీల వ్యవహారాలపై లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.